హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం సెక్యులార్ రచించిన పెరియ పురాణం 63 మంది గొప్ప శివభక్తులు నయనార్లలో ఒకరైన గుగ్గులు కలియ నాయనార్ గురించి వీడియో చేస్తున్నాను. ఫ్యూచర్లో మిగిలిన 62 మంది నయనార్ల గురించి కూడా వీడియో చేస్తాను. చోళదేశంలో తిరుకడవూరు అని చిన్న గ్రామం ఉంది. అది సస్యశ్యామలం, సుందరమైన గ్రామం. అక్కడ గుగ్గులు కలియ నాయనార్ అనే శివభక్తుడు జన్మించాడు. ఇక్కడ శివాలయంలో ప్రతిరోజూ నిష్ఠతో ఏకాగ్రచిత్తంతో గుగ్గిలం ధూపం వేసి పూజించేవాడు. ఇందువల్లే ఈయనకు గుగ్గులు కలియ నాయనార్ అనే పేరొచ్చింది. గుగ్గిలం వెయ్యాలి కాబట్టి ఇతని చేతిలో ఎప్పుడూ చిన్న కుంపటి, అగ్ని, గుగ్గిలం ఉండేది. లేచిన వెంటనే నిత్యకృత్యాలు తీర్చుకొని శివుడికి గుగ్గిల ధూపం వేస్తూ ఆరాధించడమే అతని నిత్యకృత్యంగా సాగేది. ఈ భక్తుడి సేవానిరతిని, అతను అర్చించే విధానం పరమశివుణ్ణి ఎంతగానో పరవశింపజేశాయి. ఇతని నిశ్చలమైన, నిర్మలమైన భక్తి ప్రపత్తులను ప్రపంచానికి చూపించాలనుకున్నాడు. పరమేశ్వరుడంతటివాడు అనుకుంటే జరగని పని ఉండదా? ఒక రకంగా నాయనారు అంత పెద్ద ధనవంతుడు కాకపోయినా నిత్యకృత్యానికి ఎంతమాత్రం ఇబ్బంది లేకుండా జీవితం సాగిపోయేంత ధనం అతని వద్ద ఉండేది. అయితే నిత్యం శివుని సేవకు గుగ్గిలం సేకరించడానికి కొంత ధనం అవసరమయ్యేది. అలా రోజులు గడుస్తున్నాయి. రాను రాను నాయనారు చేతిలో ధనం పూర్తిగా అయిపోయింది. అయినా శివసేవకు అవరోధం రాకూడదని భావించి ఎవర్నో ఒకరిని ఆశ్రయించి గుగ్గిలానికి సరిపడా అప్పు తెచ్చి మరీ ధూపం వేసేవాడు. మరింత పరీక్షించడానికి మహేశ్వరుడు ఒక్క చిల్లిగవ్వ కూడా లేకుండా చేశాడు. చేతిలో ఉన్న ఆస్తంతా అమ్మేశాడు. దాంతో భార్యాపిల్లలు పస్తులున్నా నాయనారు గుగ్గిలం సేవ మానలేదు. ఒకరోజు భార్య, స్త్రీ అత్యంత పవిత్రంగా భావించే మంగళసూత్రం తప్ప ఏమీ మిడలలేదు. భర్త, పిల్లలు ఆకలితో నకనకలాడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఏం చెయ్యాలి అని అనుకుంటూ మెడలో పుస్తె బదులు పసుపు కుమ్ము కట్టుకుని బంగారు మంగళసూత్రాన్ని భర్తకు ఇచ్చి, దీనిని విక్రయించి ధనం తీసుకురండి, శివుని సేవానంతరం మనం భుజించి కడుపు నింపుకుందాం అని భర్తను కోరింది. భర్త నా శివసేవకు ఆటంకం కలగలేదు అనుకుంటూ ఆనందపడి అంగడికి బయలుదేరాడు. బజారుకు పోతుండగా ఒక వర్తకుడి వేషంలో ఈశ్వరుడే గుగ్గిలం మూటలను విక్రయిస్తూ కనిపించాడు. ధాన్యం కొనడం కంటే గుగ్గిలం కొంటే మంచిదని భార్య మంగళసూత్రాన్ని ఇచ్చి గుగ్గిలం మూటలను తీసుకున్నాడు. నేడు తృప్తిగా నా దైవానికి గుగ్గిలి ధూపం వేసి పూజిస్తాను అనుకుంటూ ఆలయంలోకి వెళ్లాడు. అక్కడ యథావిధిగా నాయనారు స్వామికి గుగ్గిలి ధూపం వేసి పూజలో నిమగ్నమయ్యాడు. భర్త దుకాణానికి వెళ్లి చాలాసేపైంది. ఇప్పటికీ వచ్చే జాడ కనిపించలేదు. ఇల్లాలు, పిల్లలు ఆకలికి తట్టుకోలేక సొమ్మసిల్లి నిద్రపోయారు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై కుబేరుడిని పిలిచి నాయనారు ఇండిలో చాలినంత ధనం, ఆహారం, బంగారం అందించు అని ఆదేశించాడు. నాయనారుతో నీ అచంచల విశ్వాసానికి నేను పరవశుడనయ్యాను. ఇప్పటికే నువ్వు ఆకలితో అలసిపోయి ఉన్నావు. వెంటనే ఇంటికి వెళ్లి భోజనం చేసిరా అన్నాడు. అప్పుడు నాయనారు ఇంటికి వెళ్లి ఇల్లాలితో జరిగిన విషయాన్ని వివరించాడు. పరమేశ్వరుడి సంపాదించినదంతా పరమేశ్వరుడిదే అని భావించి ఆ సంపదంతా ధర్మకార్యాలకు వినియోగించారు ఆ పుణ్యదంపతులు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని బుక్ సమ్మరీలు, నాయనార్ల కథల గురించి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.